ఎవరికి సబార్డినేట్ ను కాదు అంటే ఎవరు? ఏబిఎన్ ఆర్కే కొత్తపల్లిలో రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు? రీసెంట్ గా ఈ టీవీ5 ఎవరైతే చైర్మన్ ఉన్నాడో బిఆర్ నాయుడు అనుకుంటా, ఆ బిఆర్ నాయుడు యొక్క ఒక ఒక మహిళతోటి ఉన్నటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అది వైఎస్ఆర్సీపీ పార్టీ, ప్రధానంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం కూడా పెద్ద ఎత్తున ఏం చేసిందో విపరీతమైనటువంటి ప్రచారం చేసిన విషయం మనం చూసినాం. సో ఇప్పుడు ఆయన టీటీడీ పదవికే మచ్చ తెచ్చిండు. సో ఆయన టీటీడీ పదవి కాలం కూడా పోతూ ఉంది. సో ఈ క్రమంలో ఆయన టీటీడీ చైర్మన్ గా ఆయన కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితి లేదు. సో చేయరు కూడా. సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే దీనికంటే ముందు అసలు ఈ ప్రాపగండా ఎందుకు వచ్చింది, ఈ ఆర్టికల్ ఎందుకు రాసిండు అంటే ప్రధానంగా మీడియాలో కొంత చర్చ జరిగింది. ఎక్కడ? డిజిటల్ మీడియాలో లేకపోతే సోషల్ మీడియాలో, ప్రధానమైన మీడియాలో కూడా ఒక చర్చ జరిగింది. ఏం జరిగింది అంటే బిఆర్ నాయుడుకి టీటీడీ చైర్మన్ అవుతుందో అది టర్మ్ కంప్లీట్ అవుతోంది. సో ఆయనను మళ్ళీ కంటిన్యూ చేయమని చెప్పేసి చంద్రబాబు ఏదో సూచన చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో ఏబిఎన్ ఆర్కే కూడా ఆ టీటీడీ చైర్మన్ పదవి పైన కన్నేసిండు. సో మరి బిఆర్ నాయుడును కంటిన్యూ అవుతున్నాడు కదా, మరి కంటిన్యూ అయితే నాకు రాదు కదా అని చెప్పేసి గతంలో ఎప్పుడో పాత వీడియోలను తీసుకొచ్చేసి మొత్తం ప్రచారం చేయడం ద్వారా ఇప్పుడు బిఆర్ నాయుడును కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడుకు లేదు. సో అక్కడికి అయిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఎవరికి వస్తుంది పదవి? టీటీడీ చైర్మన్ గా ఏబిఎన్ ఆర్కేకు ఇస్తాడు అని చెప్పేసి ఒక దాంట్లో ఏబిఎన్ ఆర్కేనే ఈ యొక్క వీడియోలు మొత్తం కూడా బయట పెట్టిండని చెప్పేసి ఒక ప్రాపగండా బలంగా జరిగింది. ఇక ఇదంతా నా మీదకి వస్తుంది అని దానికొనా లేకపోతే తెలియదు కానీ మొత్తానికి అయితే ఆర్టికల్ రాసి తన యొక్క చిత్తశుద్ధిని, తన యొక్క క్రెడిబిలిటీని నిలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఎవరు? ఏబిఎన్ ఆర్కే. సో ఇక్కడ చూడండి ఒకసారి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ నాయుడు ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నటువంటి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఉన్నటువంటి ప్రత్యక్షమయ్యాయి. కల్తీ నెయ్యి వ్యవహారంతో సతమతమవుతున్న వైసీపీ నాయకులకు ఇది ఒక అంది వచ్చినటువంటి అవకాశం. నాయుడికి ఆ మహిళకు మధ్య ఎటువంటి సంబంధం ఉందో తెలియదు, అది వారి వ్యక్తిగతం. టీటీడీ చైర్మన్ పదవిలో ఉండకపోతే ఇది నాయుడి వ్యక్తిగత వ్యవహారంగానే ఉండిపోయేది. ఇప్పుడు అది కాస్త పబ్లిక్ అయిపోయింది. సో అది నాయుడికి ఆ మహిళకు ఉన్నటువంటి మధ్య ఎటువంటి సంబంధం ఉందో తెలియదు, అది వారి వ్యక్తిగతం అంటే చెప్తా ఉన్నాడు కదా. అసలు విషయం ఏంటంటే వ్యక్తిగత జీవితాలను బయటికి తీసేదే ఏబిఎన్ ఆర్కే అని చెప్పేసి కూడా మీడియా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కోడెక్కుస్తా ఉంది. సో దానిలో భాగంగానే ఆయన మొత్తం ఆయన బురద ఏదైతుందో దాన్ని కడుపుల ప్రయత్నంలో భాగంగా ఈ ఆర్టికల్ రాసినది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తుల మధ్య సాగేది వారి వ్యక్తిగత వ్యవహారం. ఈ క్రమంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన, ఒత్తిడి చేసిన నేరం అవుతుంది. బిఆర్ నాయుడుకు ఆ మహిళకు మధ్య ఎటువంటి సంబంధం ఉన్నా అది వారి వ్యక్తిగతం అని భావించాలి. అయితే వైసీపీ తన రాజకీయ వికృత క్రీడలో భాగంగా ఈ వ్యవహారంలోకి నన్ను కూడా లాగే ప్రయత్నం చేయడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. సదరు వీడియోలను నేనే సామాజిక మాధ్యమాల్లో పెట్టించానని ప్రచారం చేయడం ద్వారా నాకు నాయుడికి మధ్య వైరం సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. నాయుడికి టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టడం నాకు ఇష్టం లేదని కూడా ప్రచారం చేశారు. ఇలాంటి ప్రచారం చేస్తున్న వారి అజ్ఞానానికి జాలిపడడం మినహా ఏం చేయగలం? అర్థమైంది కదా. సో ఆల్రెడీ వీడియో లీక్ ఈయననే చేశాడని చెప్పేసి ప్రచారం బలంగా జరిగింది. సో అది వైఎస్ఆర్సీపీ మిగతా సెక్షన్ ఆఫ్ మీడియా బలంగా ఈయన మీద కథనాలు రాసింది. అంటే టీవీ5లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇదే దాంతో ఉన్నారు, ఇదే అభిప్రాయంతో ఉన్నారు. సో అది ఓన్లీ అంటే ఈయనకేంది ఇప్పుడు ఎవరినొకరు బూచి చూపించారు కాబట్టి వైఎస్ఆర్సీపీని బూచి చూపిస్తాడు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ శత్రు రాజకీయ పార్టీ కాబట్టి ఇదే జరుగుతూ ఉంది. అంటే ఏది చేసినా వైఎస్ఆర్సీపీ నెట్టితే మనం అయిపోతుందని అనుకొని వైఎస్ఆర్సీపీ మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సో నేను ఏ రాజకీయ నాయకుడికి సబార్డినేట్గా ఉండే వ్యక్తిని కాను. అబ్బో, ఇది మామూలు స్టేట్మెంట్ కాదు ఇది. నేను ఏ రాజకీయ నాయకుడికి సబార్డినేట్గా ఉండే వ్యక్తిని కాను. చంద్రబాబు లేదా మరొకరి దగ్గర నేను అనగానే స్వతంత్రంగానే ఉంటాను. అందుచేత టీటీడీ పదవి పొందిన బిఆర్ నాయుడుపై నాకు కోపం ఉండడానికి కారణమే లేదు. పదవి కోరుకోవడం ఆయన ఇష్టం, ఏ పదవి ఆశించకపోవడం నా ఇష్టం. అసలు ఆంధ్రజ్యోతి అనేది వన్ సైడెడ్గా వార్తలు రాస్తుంది, అది తెలియదా? మీరు రాధాకృష్ణ గారు మీరు చెప్పినా చెప్పకున్నా ఇది టీడీపీ యొక్క కరపత్రిక అనేది అందరికీ తెలిసిన విషయమే, మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో ఇక్కడ కుట్రలు కుతంత్రాలు చేయడానికి నేను రాజకీయ నాయకుడిని కాను. నేను నమ్మిన అంశాన్ని నీళ్లు నమ్మకుండా నేరుగానే చెప్పేస్తా. నిన్నగాక మొన్న నైని కోల్ బ్లాక్ అంశంలో ఒక ఛానల్ యజమానికి సంబంధం ఉందని నేరుగానే చెప్పాం కదా. ముసుగులో గుద్దులాట మా సంస్థ విధానం కాదు. అందుకే కదా కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది రాజకీయ నాయకులకు మేమంటే గిట్టదు. సో వన్ సైడెడ్గా వార్తలు వస్తావు. నువ్వు అంటే గిట్టదు అంటే ఎట్లా? ఇక
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడినందున రష్యా నుంచి చమురు కొనుగోలుకు నెల రోజుల పాటు అనుమతిస్తున్నామని భారతదేశానికి వరమిస్తున్నట్టుగా అమెరికా ప్రకటించడం సగటు భారతీయుల మనస్సును చివుక్కుమనేలా చేస్తోంది. ఒక గణతంత్ర దేశాన్ని మరో దేశం ఇలా సామంత రాజ్యంగా మార్చుకోవడం ఏమిటి అని బాధ కలుగుతోంది. ఆయుధ బలంతో విరవీగుతున్నటువంటి అమెరికాకు ఇది తగదు. చలిచీమల చేత చిక్కి చచ్చును మహాసర్పమైనట్టుగా బాధిత దేశాలని ఏకమైన నాడు అమెరికా పరిస్థితి ఏమిటో ఆ దేశ ప్రజలు ఆలోచించుకోవాలంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఏబిఎన్ఆర్కే వర్సెస్ బిఆర్ నాయుడు. ఏబిఎన్ఆర్కే వర్సెస్ బిఆర్ నాయుడు వీళ్ళిద్దరి మధ్య వైరం ఏది పెట్టింది? టీడీపీ చైర్మన్ పంచాయతీ నడుస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఏబిఎన్ఆర్కే ఒక వివరణ ఇచ్చుకున్నాడు. నేను ఇలాంటి పదవులకు ఆశపడను అని చెప్పేసి చెప్తూనే ఇక రకరకాల ఆయన ఎట్లా జిమ్మికలు చేయాలో అట్లా జిమ్మికలు చేస్తూనే ఉన్నాడు. అలా నో డౌట్ కనబడతా ఉంది కదా.